చెప్పాను కానీ లేదన్నయ్య గారు, మీ ఆస్తికి అంతస్తుకి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. మా మౌనిక ఇంత అదృష్టవంతురాలని అస్సలు అనుకోలేదు. తంతే బూర్ల బొట్లో పడినట్టుగా అల్లుడు గారు ఎక్కడో చూడడం ఏంటి, మా మౌనిక నచ్చడం ఏంటి, మీరు మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం అడగడం ఏంటి, మేం ఒప్పుకొని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు ఒకరికొకరు నచ్చడం ఏంటి, ఇదంతా కలలాగుంది అన్నయ్య గారు. నిజంగా ఇన్ని కోట్ల ఆస్తికి నా కూతురు కోడలుగా వెళ్ళబోతుందని నాకు చాలా సంతోషంగా ఉంది. కాళ్ళు చేతులు ఆడట్లేదంటే మీరు నమ్మరు అన్నయ్య గారు అని చెప్పాను. కానీ సరే, మన వాళ్ళకి ఎవరికి ఎలాంటి లోటు లేకుండా చూసుకోండి, మాట మాత్రం రాకూడదు. ఏ తేడా వచ్చినా కానీ నన్ను అడగండి, నేనే స్వయంగా చూసుకుంటాను. అయ్యో, అంత పెద్ద మాట అన్నారా? ఏ తేడా వస్తుంది? అందరినీ కూడా బాగా రిసీవ్ చేసుకుని అందరికీ కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు. అదే కదా గొప్పింటి వాళ్ళ లక్షణం అని చెప్పి ప్రభావతి ఓ నీలకంఠాన్ని సంచుని ఎత్తేస్తూ ఉంటుంది. ఈ పిచ్చిది ఇలాగే మెప్పించు ఉంటే పెళ్ళి ఆ 3 ముళ్ళు వేసే వరకు ఓపిక పట్టి ఉంటే చాలు. ఆ తర్వాత చెప్తాను నా నిజ స్వరూపం ఏంటో, అప్పుడు బయట పెడతాను అంటూ నీలకంఠం సంజు ఇద్దరు మనసులో అనుకుంటారు. బాలుగాడు మాత్రం సంజుని చూసి రగిలిపోతూ ఉంటాడు. వీడు నా చెల్లెల పక్కన కూడా కూర్చోకుండా చెయ్యాలనుకుంటున్నాను, కానీ అది జరగదు. పెళ్లి బట్టలు మార్చుకురమ్మని చెప్పి పంపిస్తారు కదా, అప్పుడు చెప్తాను వీడి పని. అప్పుడైతేనే నేను ఏదైనా చేయగలుగుతాను. బట్టలు మార్చుకుని వచ్చే సమయంలో వీడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతే పెళ్ళి ఎలా జరుగుతుందో అది చూస్తాను అంటూ ఇంకా బాలు అనుకుంటూ ఉంటాడు. నాకు భయంగా ఉందిరా బాలు అనగానే, భయపడకు, ఈ బాలుగాడు ఉన్నాడు కదా, అంతా నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు. కేవలం నువ్వు వాడిని నీ కారులో వేసేయడంతో నువ్వు ఊరంతా తిప్పు చాలు, అంతకు మించి ఏమీ వద్దు, లేదా ఒక చోట పెట్టేసి ఉంచేసే, వాడేమీ చావళ్లే అని చెప్పనేసరికి, ఏమోరా బాలు, నాకు చాలా టెన్షన్గా ఉందనగానే, నీ వల్లే కదా గొడవ జరిగింది, నీ వల్లే కదా వాడు ఎలాంటి వాడని తెలిసింది, సో నువ్వే పెళ్ళి ఆపాలి అంటూ వీళ్ళు ఇక్కడ తంత్రాలు ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతూ ఉండగా ఇంకా రవి అయితే మొత్తానికి శృతిని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికైతే పెళ్ళికి ఒప్పించేస్తాడు. డ్రెస్ వేసుకుని వస్తాను అంటే అక్కడ అందరూ ఉంటారు. మా వదిన అందరూ కూడా చీరలు కట్టుకుంటారు. నువ్వు చక్కగా చీర కట్టుకో, మొన్న దీపావళి రోజున కట్టుకున్నావు కదా, ఆ చీర కట్టుకో, ఏదైనా పట్టు చీర ఉంటే కట్టుకో, మన పెళ్లి చీర కూడా చాలా బాగుంటుంది అనగానే, ఇంకా చాలు నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు హాల్లో కూర్చో అని చెప్పనేసరికి సరేనని ఇంకా హాల్లో కూర్చుంటాడు రవి. అయితే కూర్చునేసరికి ఎదురుగా టీపై మీద పెళ్లి శుభలా కనిపిస్తుంది. ఇంతకీ పెళ్ళికొడుకు పేరు, పెళ్ళికొడుకు ఫోటో చూద్దామనుకున్నాను, ఇందాక చూడలేదు, కానీ ఇప్పుడు చూడడానికి ఎక్కడ కుదురుతుందో ఏంటో అనుకుంటూనే ఇంకా శుభలేఖ కాస్త ఓపెన్ చేసి చూద్దామనుకునే లోపే, ఏంటి రెడీ అయ్యానా, నేను వచ్చేసాను, ఇంకా ఇప్పుడు పెళ్లి శుభలేఖ చూడడం ఎందుకు, ఏకంగా పెళ్లిలో చూస్తాం కదా అని చెప్పాను. కానీ అది కాదు శృతి అని చెప్పి పైకి తీయబోతూ ఉండగా శృతి కాస్త లాక్కోవడంతో అది కాస్త దూరంగా పడిపోతుంది. అయ్యయ్యో శుభలేఖ ఇలా పడకూడదు, నీకు తెలియదా ఏంటి అంటూ రవి కాస్త గబగబా వెళ్ళి బోర్లా పడిపోయిన శుభలేఖను కాస్త ఇటు తిప్పి తీసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి రవి అలా స్టన్ అయిపోయి చూసావు, పెళ్ళికొడుకు ఎవరేంటి అనగానే, నువ్వు కూడా చూడు అంటూ శుభలేఖ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి. వీడా మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోయేది, వీడు ఎలాంటి వాడో తెలుసు కూడా పెళ్ళి ఎలా చేస్తున్నారని, కానీ వీడు ఎలాంటి వాడో మనకు తెలుసు కానీ మా కుటుంబంలో వాళ్ళకి తెలియదు కదా, పద అర్జెంటుగా ఈ పెళ్ళి జరగకుండా ఆపాలి అని చెప్పనేసరికి, అంతకంటే ముందు ఒక పని చేయాలి, ఈ పెళ్ళి ఆపాలంటే ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి ఆగదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ అమ్మగారి ముఖంలో సంతోషం చూసావా, పైగా మీ అమ్మగారికి డబ్బు అంటే ఇష్టమని చెప్పావు, సో వాళ్ళ పెళ్ళి కూడా డబ్బుతోటే ముడిపెట్టి నీలకంఠం కావాలనే ప్లాన్ చేసుంటాడు. అయినా సంజు కూడా ఏదో పక్క ప్లాన్ తోటి చేసుంటారు. ముందు మనం మేడం దగ్గరికి వెళ్దాం అనగానే, మేడం అనేసరికి పోలీస్ మేడం దగ్గరికి వెళ్తాం. ఆ రోజు మనం సీసీ కెమెరాలో వీడియో తీసాం కదా, ఆ రోజే కంప్లైంట్ ఇస్తానంటే వద్దు వదిలేసే అన్నావు.
అదే ఆధారంతో ఇప్పుడు వాడి మీద నేను కేసు పెడతాను. ఇప్పుడు వాడు పెళ్లి మండపంలోంచి అరెస్ట్ అయ్యి వెళ్ళేటట్టు చేస్తానని కానీ ఆ పని చేయి, మా చెల్లెలి జీవితం చెక్కబడుతుంది. బాలు అన్నయ్యకి వీడి గురించి తెలీదా ఏంటి అని చెప్పి ఇంకా అనుకుంటూనే, సరే అయితే పద ముందు ఆ ఇన్స్పెక్టర్ మేడం దగ్గరికి వెళ్దామని అక్కడికి వెళ్ళి ఆ వీడియోలంతా చూపించి, ఇప్పుడు మాయ మాటలు చెప్పి మా ఆడబొడుచుని పెళ్లి చేసుకుంటున్నాడు, మీరు ఈ పెళ్ళి ఆపాలి ఏదో రకంగా అని చెప్పి శృతి వాళ్ళు చెప్పిందంతా కూడా విన్న మేడం అయితే, పదండి ఇప్పుడే మీతో పాటు వస్తామనగానే, వద్దు మేడం మేము ముందు వెళ్తాము, మీరు నేను ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని వచ్చి అరెస్ట్ చేయండి అనగానే, సరే అని ఇంకా అక్కడికైతే బయలుదేరతారు. బయలుదేరేసరికి బాలు ఇంకా రాజేష్ ఇద్దరు కూడా బయట మాట్లాడుకోవడంతో గబగబా రవి కాస్త వస్తాడు. అనియా నీతో ఒక విషయం చెప్పాలని కానీ, నేను నీతో మాట్లాడనని చెప్పానా, ఎవడ్రా నేను పెళ్ళికి రమ్మన్నాడు అనగానే, ఒక్క నిమిషం అన్నయ్య, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. పెళ్లి చేసుకోబోయే ఆ సంజు మంచివాడు కాదు. ఒకప్పుడు శృతిని పెళ్లి చూపులు చూసినవాడు. శృతి మీద యాసిడ్ దాడి చేసిపోయింది కూడా వాడే. శృతిని చంపడానికి గన్ను కూడా గురిపెట్టాడు వాడు. వాడిని మౌనిక పెళ్లి చేసుకోవడం ఏంటన్నయ్య, అసలు నీకు ఈ విషయాలేమీ తెలియదా ఏంటి అనగానే, నాకెందుకు తెలీదు, నేను ఎంత చెప్పినా కానీ ప్రభావతమ్మ మాత్రం వినిపించుకోవడం లేదు. రండి మనం వెళ్ళి చెప్దామనగానే, వద్దన్నయ్య మనం వెళ్ళి చెప్పినా అమ్మ వినిపించుకోదు, ఎందుకంటే అమ్మ వాళ్ళ మాయలో ఉందని నీ మాటల ద్వారా నాకు అర్థమైంది. అమ్మ కోటీశ్వర్ల సంబంధం దొరికిందని చాలా సంతోషంగా చెప్పింది. మనం చెప్పినా అమ్మ వినిపించుకునే పరిస్థితిలో లేదు. ఆ రోజు యాసిడ్ దాడి జరిగినప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా శృతి తీసుకుంది. అది మేడంకి పోలీస్ ఆవిడకి ఇచ్చి అరెస్ట్ చేయడానికి రమ్మని చెప్పింది. ఇప్పుడు సంజు గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు అనగాని, అమ్మయ్య మనం కిడ్నాప్ చేసే పని లేదురా రాజేష్ అనగాని, కిడ్నాప్ ఏంటన్నయ్య అనగానే, మౌనికకు వాడికి పెళ్లి జరగకుండా ఉండడం కోసం వాడి బాబుని కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నామని చెప్పనేసరికి, చాలే అన్నయ్య వాడేమన్నా మామూలుడు అనుకుంటున్నావా, వాడు మామూలుడు కాదు, వాళ్ళ నాన్న అంతకన్నా కాదు, అలాంటిది వాడిని కిడ్నాప్ చేయడమా, అది మాత్రం జరగదు. ఇప్పుడు ఎలాగా మేడం వస్తున్నారు, శృతి మేడం వస్తున్నారని కానీ, రెండు మేడం అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి యువర్ అండర్ అరెస్ట్ అంటూ పెళ్లిపేట్ల మీద కూర్చున్న సంజునైతే అనేసరికి, ఎవరు మేడం మీరెవరు అని చెప్పాను కానీ, మాకు కంప్లైంట్ వచ్చింది, యాసిడ్ దాడి చేయబోయింది మీ అబ్బాయేనని చెప్పి పక్కా ఆధారాలతో కంప్లైంట్ వచ్చిందని కానీ, ఏం ఆధారం మేడం, మా అబ్బాయి ఎలాంటి పని చేయడు, మా అబ్బాయి చాలా మంచివాడు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి, అవునా మీ అబ్బాయి చాలా మంచివాడా, సరే ఈ విషయం అందరికీ తెలిసేటట్టు చేస్తాను, అబ్బాయి ఈ వీడియోని ప్లే చేయి అని చెప్పనేసరికి ఈ వీడియో ఫోన్ కాస్త ఇవ్వడంతో మొత్తం అక్కడ ఉన్న ఎల్ఈడీలన్నీ కూడా చూసేటట్టుగా వీడియోని ప్లే చేస్తాడు. ఇంకా రావడం ఆ రౌడీలతో మాట్లాడడం, యాసిడ్ బాటిల్ చేతితో పట్టుకోవడం, మొహానికి మాస్క్ పెట్టుకుని శృతి మీద యాసిడ్ పోయడానికి వాళ్ళ మనుషులతో పట్టుకుని మొహం మీద వేయడానికి సిద్ధంగా ఉండడం, అదే సమయంలో మీనా రాళ్ళు ఇచ్చి కొట్టడం, మొత్తం అంతా కూడా రికార్డ్ అయ్యి ఉన్నదంతా కూడా ప్లే చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా సంజు షాక్ అయిపోతాడు. ఈ వీడియో ఎక్కడ దొరికింది, అసలు నాకు ఈ వీడియో తాటే రాలేదే, లేదంటే వెంటనే అప్పుడే డిలీట్ చేయించేసేవాడిని అనుకుంటూ ఉంటాడు సంజు. అయితే ఎప్పటికైనా అర్థమైందా వీడు ఎలాంటి వాడో, ఒక అమ్మాయికి యాసిడ్ దాడి చేయడానికి కూడా వెనకాడని ఎలాంటి శాడిస్టోడ్గా ఇచ్చి మీ అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నారు. డబ్బు ఉంటే సరిపోదండి, పెళ్లి కొడుకు గుణవంతుడా కాదా అనేది కూడా చూసుకోవాలి. ఈ రోజుల్లో డబ్బు అని ఎగబడి ఇలాంటి వాడికి ఇచ్చి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. వాడేమో ప్రతిరోజు టార్చర్ పెట్టేసరికి పాపం పిల్లలేమో చిన్న వయసులోనే ఉరిపోసుకుని చనిపోవడమో లేక నిప్పంటించుకుని చనిపోవడమో చేస్తున్నారు. డబ్బు చూసుకోకూడదండి, పిల్లలు సంతోషంగా ఉన్నారో లేదో చూసుకోవాలి. కానిస్టేబుల్స్ వెళ్ళి వాడిని తీసుకురండి అనగానే, మేడం పెళ్లి జరుగుతుంది మేడం, నోర్మియండి, ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడని చెప్తుంటే మీరు మళ్ళీ ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి పెళ్లి చేయమంటున్నారా అంటూ ఇంకా రెక్క పట్టుకుని కానిస్టేబుల్ తీసుకొచ్చేసరికి ఇంకా ప్రభావతి చూసి చాచిపెట్టి చంప చెల్లు అనిపిస్తుంది. నా కొడుకు చెప్తూనే ఉన్నాడు వీడు ఎలాంటి వాడో, కానీ వీడు మంచివాడేమోనని భ్రమపడ్డాను. కానీ ఒక అమ్మాయి, అది నా కోడల మీదే యాసిడ్ పొయ్యాలని చూసిన వీడిని తీసుకువెళ్ళండి ఇన్స్పెక్టర్, సమయానికి వచ్చేవమ్మా అని చెప్పనేసరికి
శుభలేఖలో చూసే వచ్చానంటే, లేదంటే మౌనిక పెళ్ళి వీడితో జరిగిపోయి ఉండేది, పాపం జీవితాంతం మౌనిక చస్తూ బ్రతుకుతూ ఉండేది అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ వదినా అంటూ ఇంకా మౌనిక కాస్త ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది. నేను చెప్తూనే ఉన్నా, ప్రభావతమ్మ వినిపించుకుంటే కదా, అందుకే ఇలా జరుగుతుంది. నేను ఏదైనా అన్నానంటే 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకుని అంటాను. ఇంత మంకు పట్టు కొట్టినా తల్లి నాన్న అమ్మ ఇద్దరు కూడా కొట్టి నా నోరు మూయించేశారు. ఇప్పుడు ఏం జరిగింది, ఈ సమయానికి శృతి వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే చెల్లెల జీవితం ఏమైపోయి ఉండేది అంటూ బాలు మాట్లాడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.